వాణ్ణి ఆటవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేష్ ఆటవాళ్ళ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న డే 31 అనేది కంప్లీట్ అయిపోయింది. మన 31 డేస్ ఛాలెంజ్లో విజయవంతంగా 31 రోజులు అనేది పూర్తి చేసినాం మనం. ఇక చూడాలి ఈ 31 డేస్లో ఎంత అయింది, ఏం కథ, మనకి ఎంత గ్యాస్ పట్టింది, ఎంత ఆయిల్ మిగిలింది, ఏందనేది మనం చూద్దాం. ఈరోజు అయిపోయినాక నెక్స్ట్ డే. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు సాయంత్రం వరకు ఆ వీడియో కనుక అప్లోడ్ చేస్తా. వీడియో చేసి ప్రస్తుతం అయితే ఈరోజు మన 31 డేకి ఎంత ఎర్నింగ్ అయింది, ఏం కథ, ఈరోజు బిజినెస్ ఎట్లా ఉంది, ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఈ నెల అనేది చాలా టఫ్. మహిళలకు బస్ ఫ్రీ అనడం వల్ల మనకు బిజినెస్ అనేది చాలా లాస్ అయిపోయింది. నేను ఒక్కొక్క రోజు 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు, 18 గంటలు ఇంకా కష్టపడ్డా టార్గెట్ రీచ్ కావడానికి. మరి మీరు ఎలా టార్గెట్ రీచ్ అయ్యారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఈరోజు మన ఎర్నింగ్స్. ఫస్ట్ ఈరోజు ర్యాపిడో చూద్దాం. ఎందుకంటే ర్యాపిడో ఒకటే ఒక ట్రిప్ కొట్టినాం, 73 రూపాయలు అయింది. ఇది లంచ్ తర్వాత ఫస్ట్ ట్రిప్ ఇది ర్యాపిడో. ఇది మన 3 గంటల 40 నిమిషాలకి టైం కనపడుతుంది కదా. కవాటిగూడ నుంచి ఇది అంబర్పేట్ డీడీ కాలనీకి 5 కిలోమీటర్లకి 73 రూపాయలు వచ్చింది. ఇక్కడ మనకు 90 రూపాయలు అనేది కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది. 15 రూపాయలు ర్యాపిడో కమిషన్, 6 రూపాయలు అనేది గవర్నమెంట్ జిఎస్టీ పోయింది. ప్రతి దాంట్లో జిఎస్టీ అనేది పోతుంది. చూద్దాం ఈరోజు ఊబర్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా అనేది ఇప్పుడు చూపిస్తా. ఊబర్లో అయితే చాలా బుకింగ్ వల్ల చాలా వెయిట్ చేసిన. 2073 రూపాయలు అయింది. ఈరోజు 19 ట్రిప్పులు కొట్టిన. ఎందుకంటే ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది. నాకు తొందరగా ఇద్దాం అనుకున్నా. ఇది 1 వీక్ పేమెంట్. ఇది 12,150 రూపాయలు. చూద్దాం ఈరోజు ఆదివారం రోజు ఒకటి 10 గంటలకి మనకు 19 ట్రిప్పులు అయినాయి. 39 రూపాయలు అనేది డైలీ కట్ అన్నట్టే కట్ అయింది. చూద్దాం మన ఎర్నింగ్స్. నేను ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ చేసిన. నాకు బుకింగ్ పడడం మాత్రం 7:50కి పడ్డది. చాలా లేట్ అయిపోయింది, బుకింగ్లు పడలేదు తొందరగా. కానీ తప్పదు, ఇక మనం చేయాలి కాబట్టి చేసిన. ఎంతో కొంత నారాయణగూడ నుంచి బాగంబర్పేట్ బతుకమ్మ కుంట 3.2 కిలోమీటర్స్కి 62 రూపాయలు వచ్చింది. 7 గంటల 51 నిమిషానికి. డిసెంబర్ 31, 2023 ఆదివారం 66 రూపాయలది క్యాష్ కలెక్ట్ అయింది. ఇక్కడ మనకు ఊబర్ కమిషన్ వచ్చేసి ₹3.45 ఊబర్ కమిషన్ పోయింది. చూద్దాం రెండో ట్రిప్పు. ఇది తిలక్ నగర్ నుంచి ఆర్కేపురం నేరేడుమెట్కి వెళ్ళిన. తిలక్ నగర్ నుంచి ఆర్కేపురం నేరేడుమెట్. ఇది నేరేడుమెట్ అంటే నేరేడుమెట్ మన సికింద్రాబాద్ మన చూడండి. 14.5 కిలోమీటర్కి 185 వచ్చింది. 8 గంటల 11 నిమిషాలకి. చూడండి మనకు వచ్చేసింది 211 రూపాయలు కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసినాం. 25 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది. ఇది అక్కడనే లోకల్. అక్కడి నుంచే మల్కాజ్గిరి పోయినాం. నేరేడుమెట్ లోపల నుంచి మల్కాజ్గిరి 4.9 కిలోమీటర్స్కి 94 రూపీస్ వచ్చింది. కస్టమర్ దగ్గర మాత్రం 8 గంటల 50 నిమిషాలకి 102 కలెక్ట్ అయింది. ఇక్కడ ₹7.79 అనేది ఊబర్ కమిషన్ పోయింది. కస్టమర్ చాలాసేపు వెయిట్ చేయించింది. ట్రిప్లో దాదాపు ఒక 6 నిమిషాలు వెయిట్ చేసిన. ఇది మల్కాజ్గిరి నుంచి ఓల్డ్ బోయిన్పల్లి పోయిన 10.4 కిలోమీటర్కి 138 వచ్చింది. ఇక్కడ మనకు కస్టమర్ దగ్గర 158 కలెక్ట్ చేసినాం. ఇక్కడ 20 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి ఇది కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ రామగోపాల్పేట
7.6 కిలోమీటర్కి 118 రూపాయలు మనకు వచ్చింది. 9 గంటల 50 నిమిషాలకి. కస్టమర్ దగ్గర మాత్రం 131 రూపీస్ అనేది కలెక్ట్ అయింది. 12 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది. ఇది రామగోపాల్పేట నుంచి సంగీత్ జంక్షన్, రామగోపాల్పేట లోపల నుంచి అది 3.3 కిలోమీటర్స్కి 59 రూపీస్ వచ్చింది. 10 గంటల 25 నిమిషాలకి. డిసెంబర్ 31 ఆదివారం 63 రూపాయలు క్యాష్ కలెక్ట్ అయింది. 3 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది. ఇది అడ్డగుట్ట లోపల నుంచి పద్మారావు నగర్ వచ్చిన 3.8 కిలోమీటర్స్కి 73 రూపాయలు వచ్చింది. 79 రూపాయలు అనేది క్యాష్ కలెక్ట్ అయింది. 5 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది. అన్ని చిన్న చిన్న ట్రిప్లు వచ్చినాయి. ఏ ట్రిప్ వస్తే ఆ ట్రిప్ కొట్టేసిన. పద్మారావు నగర్ నుంచి ఇది అశోక్ నగర్, హిమాయత్ నగర్ సైడ్ 4.7 కిలోమీటర్స్కి 97 రూపాయలు మనకు క్యాష్ కలెక్ట్ అయింది. మనకు వచ్చింది మాత్రం 89 రూపాయలే ఈ ట్రిప్లో. కస్టమర్ ఇంకా చాలా 10 నిమిషాలు వెయిట్ చేయించింది కస్టమర్. ఇది కవాడిగూడ నుంచి హిమాయత్ నగర్ 3.5 కిలోమీటర్స్కి 75 రూపాయలు వచ్చింది. 77 కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసిన. 2 రూపాయలు ఊబర్ కమిషన్ పోయింది. మధ్యలో ట్రిప్లు అనేది క్యాన్సిల్ అయినాయి. అయినా ఇంకా నడిపించిన, వెయిట్ చేసిన. ఇది బషీర్బాగ్ ఫ్లేవర్ దగ్గర నుంచి మన నాంపల్లి హిందీ నగర్ గోషామైల్ 4.2 కిలోమీటర్స్కి 97 రూపీస్ వచ్చింది. కస్టమర్ దగ్గర 99 రూపాయలు కలెక్ట్ అయింది. మనకు వచ్చింది మాత్రం 97. ₹1.40 ఊబర్ కమిషన్ పోయింది. ఇది మంగళాట్ నుంచి బంజారాయిల్స్ పైన ఓల్డ్ సిటీ మంగళాట్ అంటే 4.6 కిలోమీటర్స్కి 107 రూపీస్ కలెక్ట్ అయింది. ₹12.46. 12 గంటల 46 నిమిషాలకి 110 రూపాయలు అనేది మనకు క్యాష్ కలెక్ట్ అయింది అక్కడ. ఇది బంజారాయిల్స్ నుంచి ఉప్పర్పల్లి పోయిన. ఉప్పర్పల్లి జన చైతన్య నగర్ అది 10.8కి 11 కిలోమీటర్కి 158 రూపాయలు వచ్చింది. 1 గంటల 9 నిమిషాలకి 175 రూపాయలు అనేది క్యాష్ కలెక్ట్ అయింది. ఇక్కడ ఊబర్ కమిషన్ అన్న వచ్చేసి ₹19.58. దాదాపు 20 రూపాయలు కలెక్ట్ అయింది ఊబర్ కమిషన్. ఉప్పర్పల్లి నుంచి బంజారాయిల్స్ 10 కిలోమీటర్కి 140 రూపాయలు వచ్చింది. 155 రూపాయలను కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసినాం. 17 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది. ఇది బంజారాయిల్స్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గరికి, చర్చి దగ్గరికి 137 రూపీస్ 9 కిలోమీటర్స్కి 153 రూపాయలు కస్టమర్ దగ్గర కలెక్ట్ అయింది. 15 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది. సికింద్రాబాద్ నుంచి ఇది ముషీరాబాద్ పోయిన 96 రూపాయలు వచ్చింది 4 కిలోమీటర్స్కి. 2 గంటల 50 నిమిషాలకి 97 రూపాయలు మన కస్టమర్ క్యాష్ కలెక్ట్ అయింది. 25 పైసలు ఊబర్ కమిషన్ మీద. దీని తర్వాత లంచ్ చేసి ర్యాపిడోలో ఒక ట్రిప్ కొట్టిన తర్వాత ఊబర్ డీడీ కాల్ నుంచి ప్రసాద్ ఎంఎక్స్కి 8.3 కిలోమీటర్స్కి 124 కలెక్ట్ అయింది. 4 గంటల 7 నిమిషాలకి ఇది 138 రూపీస్ అనేది క్యాష్ కలెక్ట్ అయింది. ఇక్కడ 13 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది. ఇది ఎన్టీఆర్ హుస్సేన్ సాగర్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి 7.3 కిలోమీటర్స్కి 138. కస్టమర్ దగ్గర 147 కలెక్ట్ చేసినాం. ఊబర్ కమిషన్ వచ్చేసి 8 రూపాయలు పోయింది. ఎక్కడి నుంచి అంటే ఇది సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్ అంటే మన బిర్లా మందిర్ పోయినాం. అది 140 రూపీస్ వచ్చింది. 7.3 కిలోమీటర్స్కి 5 గంటల 9 నిమిషాలకి. చూడండి దాదాపు 18 నిమిషాలు పట్టింది. కస్టమర్ దగ్గర 160 అనేది క్యాష్ కలెక్ట్ అయింది. 19 రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది. మధ్యలో ట్రిప్పులు క్యాన్సిల్ అయినాయి. ఇక లాస్ట్ ట్రిప్ ఇది. ఈ ట్రిప్ కొట్టి ఇంటికి వచ్చేసిన.
కింగ్ కోటి నుంచి కోటి సుల్తాన్ బజార్ 1.6 కిలోమీటర్స్కి 73 రూపాయలు వచ్చింది. 5 గంటల 43 నిమిషాలకి టైం. 71 రూపాయలు కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది. మనకు ₹2.70 ఊబర్ కల్పించింది. ఇది అయిపోయిన తర్వాత నేను బయట ఒక 50 రూపాయల ట్రిప్ అనేది కొట్టిగా ఇంటికి వచ్చేసిన గ్యాస్ కొట్టించుకొని. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మన ఎర్నింగ్ ఊబరు, ర్యాపిడో బయట అంతా కలిపి బయట ఒక 50 రూపాయలు కొట్టిన 2196 రూపాయలు అది మన ఎర్నింగ్స్ అయింది. అందులో మనకు గ్యాస్ వచ్చేసి 470 రూపాయలు గ్యాస్ అయింది. మనకు గ్యాస్ ఫోన్ మిగిలింది 1726 రూపాయలు అనేది మనకి ఈరోజు మిగిలింది. మన ఇంటికి తీసుకునే పైసలు. మనం ఈరోజు ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 159 రూపాయలు. ఇది ఈరోజు మనది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పటికి అనేది మన నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ మీకే వస్తాయి. ఈ నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకు, ఆటో కొనాలనుకునే వాళ్ళకు ఒక రోజు ఎంత సంపాదిస్తాం, ఒక నెలలో ఎంత సంపాదిస్తాం అనేదే మన ఈ ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని